ఇంత మంచి ఆర్గనైజేషన్, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినందుకు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా మా మంచిర్యాల జిల్లా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంత మంచి ఆర్గనైజేషన్ భవిష్యత్తు లోపల మాది మంచిర్యాల జిల్లా. వాస్తవంగా ఈ జీటీఏ మంచిర్యాల మా సరోజక్క నా ఒక్కరికి అక్క కాదు. యాక్చువల్లీ ఆమె కమ్యూనిటీ వేరు, నా కమ్యూనిటీ వేరు, కానీ నాకు అక్క కంటే ఈ అక్కే ఎక్కువ. మంచిర్యాల జిల్లా ఎంతమంది అక్కడ ఉన్నారో అక్క అందరినీ అక్క అని పిలుస్తారు. మనకు అమ్మ పేరు బాగా పాపులర్ కదా, మాకు మంచిర్యాల జిల్లాలో అక్క పేరు బాగా పాపులర్. ఎవరైనా అక్క అక్క అక్క, మా ఎమ్మెల్యే కూడా అక్క అని పిలుస్తారు. అవి అంత పాపులర్. నాకు అక్కడ మంచిర్యాలలో కూడా జూనియర్ డిగ్రీ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ మేము ఎడ్యుకేషన్లో ఉన్నాము, పొలిటికల్గా కూడా పనిచేస్తూ ఉంటాం. సార్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు టైం ఎక్కువ లేదంటున్నారు. మాది పూర్వపు ఆదిలాబాద్ జిల్లా. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ 4 జిల్లాలుగా ఉన్నాయి. ఆ ఏరియాలో సార్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి చాలా. నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా మనం బాగా సేవ చేయాలనేటటువంటి ఆలోచన మనకున్నదో అది నిజంగా ఆ నీడ్ ఎక్కడుందనంటే పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఆ ప్రాంతాలలో భాగం సార్. ఇప్పటికీ కూడా సార్ ఒకటే ఒక విషయం చెప్తాను, కిలోమీటర్ల పొడుగుతా సమ్మర్ వచ్చిందంటే నీళ్ళకు బిందెలు పట్టుకొని పోతారు మా ఆడపడుచులు. ఏది గుట్టలలో, జంగల్ ఏరియాలలో. మా మేడం గారు కూడా రాజేశ్వరి మేడం, డాక్టర్ రాజేశ్వరి మేడం గారు కూడా మా జిల్లానే, మా వాస్తవ్యురాలు, ఆమెకు తెలుసు. అట్లాంటి దగ్గర ఇట మనం ఏమన్నా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు మేము ఐడెంటిఫై చేస్తాం. మేము కూడా దాంట్లో ఎంతో కొంత మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ నుంచి మీ మద్దతు బాగున్నట్లయితే డెఫినెట్గా ఈ జీటీఏకి ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ అన్నారు. మనం అక్కడ చేసేటటువంటి కార్యక్రమాలు ఒక గ్లోబ్ వైడ్గా కూడా అవి ప్రాముఖ్యత సంతరించుకునేటటువంటివి ఉంటాయి. కాబట్టి అన్నిట్లను కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, బాలిక విద్యలు కానీ. చాలామంది ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలో డ్రాప్ అవుతారు. అట్లాంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, చాలా రకాల ఇష్యూస్ తోటి. అట్లాంటి అన్నింటిని కూడా మనం ముందుకు తీసుకొని పోదాం. మీకుండే సమస్యలు మీకుండేనే ఉంటాయి, అవన్నిట్లను మీరు చూసుకుంటూ కొంచెం మా జిల్లా వైపు మీరు దృష్టి పెట్టండి. మేము 24 hours 24/7 ఈ జీటీఏకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంజుల మేడం గారు మా జిల్లా తెలిసినటువంటి వ్యక్తి. నిజంగా మేడం గారితో మాకు పరిచయం కావడం చాలా సంతోషం. మేడం మీరు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరిని అడిగినా కూడా మల్లారెడ్డి సార్ తర్వాత మీ పేరే బాగా వినబడుతుంది మాకు. మా మంచిర్యాల జిల్లా మట్టుకైతే మీరు స్పెషల్గా మంచిర్యాల మాకు ఒక ఆసిఫాబాద్ జిల్లా కమిటీ వేయని కూడా చెప్పారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, అదంతా అయిపోతుంది. కానీ మాకు మాత్రం మీరు బాగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.